బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. వస్తినాలో ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల అంశంపై హైకమాండ్తో రేవంత్ రెడ్డి చర్చలు చేస్తున్నారు. అంతేకాక లోక్సభ ఎన్నికలు కూడా సమీపిస్తూ ఉండడంతో పదవుల పంపిణీ ద్వారా పార్టీలో జోష్ తేవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో 6 పెర్తులు ఖాళీగా ఉన్నాయి. అందులో హోంశాఖ, విద్యుత్ శాఖతో పాటు పలు కీలక శాఖలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కేబినెట్లో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. అయితే మిగిలి ఉన్న 6 పెర్తుల కోసం దాదాపు డజన్ మందికి పైగా పోటీ పడుతున్నారు. ఇందులో ఇటీవల ఎన్నికల్లో ఓడిన వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే 6 పెర్తులపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. హస్తినాలో ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల అంశంపై హైకమాండ్తో రేవంత్ రెడ్డి చర్చించున్నారు. ఇప్పుడు మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, ఓ టు యు. సో చెప్పండి, ఏ విధంగా అంటే ఇప్పుడు బయలుదేరారు, ఎవరెవరు నేతలు వీరితో కలిసి వెళ్లారు, సో ఎన్ని గంటలకి భేటీ అవుతుంది? థ్యాంక్ యూ వరుణ్. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రెండోసారి ఢిల్లీకి బయలుదేరారు. సో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే రెండోసారిగా ఆయన ఢిల్లీకి వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటలకి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆయన దిగుతారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికి వెళ్తారు అన్నటువంటి క్లారిటీ అయితే ఇంకా అఫీషియల్గా అయితే అనౌన్స్ కాలేదు. బట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలతో మాత్రం భేటీ కాబోతా ఉన్నారు. ఈ భేటీలో ముఖ్యంగా పలు అంశాలకు సంబంధించినటువంటి చర్చ అయితే కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. అయితే ఇక మధ్యాహ్నం 3 గంటల తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు వీళ్ళంతా కూడా ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఒక సమావేశం ఉంది. ఆ సమావేశానికి వెళ్ళాలి. ఆ లోపే అంటే మధ్యాహ్నం 12 గంటలు అంటే 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు, అంటే ఈ 2 గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్పై అన్నిటిపై కూడా చర్చించేటువంటి అవకాశాలు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి క్యాబినెట్కి సంబంధించి ఇంకా 6 మంత్రి పదవులు ఉన్నాయి. ఈ 6 మంత్రి పదవులకు సంబంధించినటువంటి చర్చతో పాటుగా అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డిలో ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అన్నటువంటి పాయింట్తో పాటుగా మరొక ఎమ్మెల్సీలు ఏదైతే నామినేటెడ్ ఎమ్మెల్సీలకు సంబంధించి పదవులు ఎవరికి ఇవ్వాలి అన్నటువంటి పాయింట్ని కూడా కొంత మెన్షన్ చేసి మాట్లాడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అండ్ అదేవిధంగా తెలంగాణలో మొదటి నుంచి కూడా, అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు నుంచి, మొదట ఎలక్షన్స్ ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి 2 గ్యారెంటీల అమలు జరిగింది. దాంతోపాటు మిగతా 4 గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి సుదీర్ఘ చర్చ కూడా ఢిల్లీలో కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా మనం చూసుకుంటే ఈ యొక్క 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీల కారణమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ముఖ్య బలమైనటువంటి కారణం. అయితే ఈ బలమైనటువంటి కారణం నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా మిగతా 4 అంశాలకు సంబంధించి 4 సంబంధించినటువంటి గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేయాలి అన్న దానిపైన కూడా క్రియాశీలకంగా ముందుకు పోతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ని మనం చూసుకుంటే నెలసరిగా బడ్జెట్ కేవలం 10,000 కోట్లు మాత్రమే వస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో 10,000 కోట్లతో మరి రాష్ట్ర బడ్జెట్కి సంబంధించినటువంటి నేపథ్యంలో మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి దానిపైన కూడా కొంత చర్చ కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. మరోవైపు ఎక్కడ కూడా అప్పులు ఇచ్చేటువంటి ప్రయత్నం లేదు. ఎందుకంటే ఇప్పటికే డాక్యుమెంట్లు కూడా పెట్టి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పులు చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరి ఏ విధంగా అమలు చేయాలి, దాని ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేయాలి అన్నటువంటి దానిపైన కూడా రేవంత్ చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఏదైతే పిఎస్సికి సంబంధించినటువంటి సమావేశంలో ముఖ్యంగా కొంత క్రియాశీలకమైనటువంటి అంశాలను కూడా చర్చకు తీసుకురావడం జరిగింది. రాబోతున్నటువంటి 17 పార్లమెంట్లు నియోజకవర్గం, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 17 పార్లమెంట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే దిశగా, అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ ఖచ్చితంగా కూడా తెలంగాణ నుంచి పోటీ చేసే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఆలోచించిన సిచ్యువేషన్స్ కనపడ్డాయి. సో 17 పార్లమెంట్ల నుంచి ఏదో ఒక పార్లమెంట్ నుంచి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసే విధంగా కూడా కొన్ని డాక్యుమెంట్స్ని ఆయన తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. వీటన్నిటిపై కూడా చర్చ కనబడుతూ ఉన్నాయి. ఇక మరొక అంశాన్ని మనం చూసుకున్నట్లయితే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు సంబంధించిన అంశాలు కూడా కొన్ని చర్చించేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇక దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఏఐసీసీకి సంబంధించినటువంటి
రాహుల్ గాంధీ కావచ్చు, అగ్రనేతలు రాహుల్ గాంధీ అండ్ అదేవిధంగా ఏఐసీసీ చీఫ్గా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేతో పాటుగా కేసీ వేణుగోపాల్ ఇతరులతో చర్చించేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రాబోతున్నటువంటి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కూడా చర్చలు కొనసాగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. 10 రోజుల ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి ఈ 10 రోజుల నుంచి ఏ విధమైనటువంటి యాక్షన్ ప్లాన్ చేయడం జరిగింది, ఏ విధమైనటువంటి అమలు చేయడం జరిగింది అన్న దానిపైన కూడా సుదీర్ఘ చర్చ కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక దాంతోపాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవులు కావచ్చు, ఇక మిగతా క్యాబినెట్కి సంబంధించినటువంటి 6 క్యాబినెట్ పదవులు ఉన్నాయి. వాటికి సంబంధించిన వాటిల్లో కూడా కొంత అగ్రెసివ్గా చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మెయిన్ ఎజెండాగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంటుకు ఖచ్చితంగా కూడా 17 స్థానాలలో 15 స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తూ ఉన్నారు. ఏదైతే సంకల్ప దీక్షతో అసెంబ్లీలో ఏ విధంగా గెలిచారో అదేవిధంగా పార్లమెంట్లో కూడా గెలవాలి అన్నటువంటి ఏకదాటిపై కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల ఆలోచనలు కూడా ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్, అదేవిధంగా టీపీసీసీ చీఫ్గా ప్రస్తుతం ఇంకా రేవంత్ రెడ్డి కొనసాగుతూ ఉన్నాడు కనుక పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఢిల్లీకి వెళ్ళినటువంటి రేవంత్ చర్చించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వరుణ్, చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి ఆల్రెడీ అంటే ఈ క్యాబినెట్ విషయంలో కూడా అంటే పార్లమెంట్ బెర్తుల విషయంలో కూడా ఒక క్లారిటీకి వచ్చినట్లు మనకు తెలుస్తుంది. సో ఎవరెవరు పేర్లు ఎక్కువగా వినిపిస్తుంది, అందులో ఓడిపోయిన నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఎవరు వాళ్ళ పేర్లు ఏమిటి? ఇంకా ఇప్పటివరకైతే ఓడిపోయినటువంటి నేతలకు సంబంధించిన పేర్లను కేవలం ఒక నామమాత్రంగానే వెల్లడిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. బట్ ఖచ్చితంగా కూడా ఈ నామినేటెడ్ పోస్టులలో కేవలం ఎమ్మెల్సీ పదవులు మాత్రమే ప్రస్తుతానికి కొన్ని కేటాయించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. బట్ నిన్న చెప్తున్నటువంటి అంశాల ప్రకారం చూస్తే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత అన్నటువంటి ఆలోచనలు కూడా చెప్తా ఉన్నారు. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో కేవలం ఏదైతే మంత్రివర్గానికి సంబంధించి మిగతా క్యాబినెట్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇదైతే నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు అండ్ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, వీటిపైనే చర్చ కొనసాగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో అది కూడా కేవలం 2-3 గంటల వ్యవధిలోనే క్లోజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ శాతం ఉన్నాయి. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటలకు ఇండియా కూటమికి సంబంధించినటువంటి సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఆ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం కావచ్చు, ఇప్పుడు రేవంత్పై రెండు ఇంపాక్ట్లు ఉన్నాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అమలు అండ్ దాంతోపాటుగా మరొక అంశాన్ని మనం చూసుకున్నట్లయితే ఇటు పార్టీకి సంబంధించినటువంటి బలోపేతం. సో ఈ రెండింటికి ఆయనే ఇన్ఛార్జ్గా ఉన్న నేపథ్యంలో మరొక వైపు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి అగ్రనేతగా ఉన్నారు. ఈ 2 అంశాలపైన జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన కూడా చర్చించబోతా ఉన్నారు. ప్రధానంగా మనం మాట్లాడుకుంటే విద్యుత్ అండ్ బడ్జెట్తో పాటుగా ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఈ 3 అంశాలు కూడా నిన్న తెరపైకి రావడం జరిగింది. వీటిపై కూడా డిస్కషన్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వారు మోదీతో కూడా ప్రధానమంత్రి మోదీతో కూడా రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్లు తెలుస్తుంది. ఈ భేటీ ఎన్ని గంటలకు ఉండబోతుంది, అదేవిధంగా ఏ అంశాల మీద రేవంత్ రెడ్డి చర్చించే అవకాశాలు? రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్ర బడ్జెట్కి సంబంధించిన విషయాలలో మోదీని కలవాలి అన్నటువంటి యోచనలో రేవంత్ ఉన్నట్టుగా తెలుస్తుంది. రేవంత్ పీఎంఓకి లేఖ పంపించిన రేవంత్ లేఖను కొట్టిపారేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకైతే పీఎంఓకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ అయితే లభించలేదు అనేది మాత్రం తెలుస్తూ ఉంది. ఎందుకంటే పీఎంఓకి పంపించినటువంటి అపాయింట్మెంట్లో కూడా ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు రేవంత్కి ఇప్పటివరకు రివర్స్లో వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రాలేదు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఆయన మోదీని కలవాలి, సీఎం అయిన తర్వాత మొదటిసారి రేవంత్ మోదీని కలవాలి అని వెళ్దాం అన్నటువంటి నేపథ్యంలో మాత్రం పీఎంఓ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఇప్పటివరకు దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఏమీ బయటికి రాకపోవడం అయితే కొంత ఆసక్తిగానే కనబడతా ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి కేంద్ర బడ్జెట్లు కావచ్చు, రాష్ట్ర పరిస్థితుల మీద కూడా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అవినీతులు కావచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి పనులు కావచ్చు, ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి గెలిచిన తర్వాత ఒకసారి కలవాలి, అఫీషియల్గా కూడా కలవాలి. కనుక ఈ నేపథ్యంలో కలిసేటువంటి ప్రయత్నం చేసినా కూడా పీఎంఓ దగ్గర నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదనే చెప్పుకోవాలి. వరుణ్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది క్లియర్ అప్డేట్.